జగన్ పతనానికి నాంది బాబు అక్రమ అరెస్ట్కి ఏడాది కరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది అని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తనంతట తానుగా రాసుకున్నటువంటి మరణ శాసనం. వైఎస్ఆర్సీపీ పార్టీ తనంతట తానుగా రాసుకున్నటువంటి మరణ శాసనం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించటం. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పటి వరకు కొంత ప్లస్ ఆర్ మైనస్లు కొంచెం అటు ఇటుగా నడుస్తున్నటువంటి పార్టీ పూర్తిగా తన వైభవాన్ని లేకపోతే తన విజయానికి ఉన్నటువంటి ఏదైనా కొద్దిపాటి అవకాశాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కోల్పోయి ఈరోజు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ రోజు 45 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితాన్ని నడిపినటువంటి వ్యక్తి, 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని ఒక విజనరీ లీడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రని వేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి మరణ శాసనాన్ని వాళ్ళుగా రాసుకున్నది తప్ప మరెవరూ రాసింది కాదు అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారి అరెస్టు 53 రోజుల పాటు జైల్లో ఉంటే 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి శక్తి, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందా, ఆయనకి ఇంత పెద్ద క్రేజ్ ఉందా, ఆయన ఇంత పెద్ద ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడా, ఆయన ప్రజల హృదయాల్లో ఈ స్థాయిలో నిలబడ్డా, ఐటీ ఉద్యోగులలో ఆయన పైన అంతటి అకుంఠితమైనటువంటి ప్రేమ ఉందా, మహిళలు ఆయన్ని అంతగా ఆరాధిస్తారా అనేదానికి ఒక నిదర్శనంగా గ్రామాల నుంచి వాడ నుంచి వీధి నుంచి రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 80 దేశాలకు పైగా ఆయన కోసం పోరాటాలు చేయటం, ఆయన కోసం నిరసనలు తెలియజేయటం, ప్రదర్శనలు తెలియజేయటం, ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ వాళ్ళు పోరాటాలు చేయటం చూస్తే నిజంగా అది చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన పట్ల ప్రజలకి ఎంతటి అభిమానం ఉందనే దానికి నిదర్శనంగా కనిపించింది. సరే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు అరెస్టుకు సంబంధించినటువంటి అంశం అంటే 2023 సెప్టెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. అయిపోయింది, అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ప్రజలందరూ ఆ రోజు కోరుకున్నది ఏంటంటే ఇది అన్యాయమైనటువంటి కేసు అని భావించారు. ఎలక్షన్స్ జరిగినాయి. 151 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. 23 వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 164 కూటమికి వచ్చినాయి.